ప్రవచన పుస్తకం 66:13. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేస్తున్న గుప్తంగా చూస్తాను వాక్యాన్ని, మరింతగా చెప్పను, టైం అయిపోతుంది. ఒకని తల్లి వారిని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఒక తల్లి తన పిల్లలని ఎలాగైతే ఆదరిస్తుందో, ఎలాగైతే తన పిల్లలు ఉండాలని కోరుకుంటుందో, ఆదరణ గురించి మీకు చెప్పను. తల్లి ఎలా ఆదరిస్తుంది, ఆయన మనల్ని ఎలా ఆదరిస్తారు. ఒకరి తల్లి తన బిడ్డలని ప్రతి విషయంలో ఆదరిస్తూనే ఉంటుందండి. ప్రతి విషయంలో ఓదారుస్తూనే ఉంటుంది. ప్రతి విషయంలో ఆ తల్లి తన బిడ్డల కొరకు ప్రయాసపడుతూ ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల్లికి ఉన్న ప్రేమ అది వెలకట్టలేనిది, వర్ణించలేదు. అవునా కదా? చెప్పలేదండి. తల్లికి ఉన్న ప్రేమ వెలకట్టలేనిది, వర్ణించలేదు. ఎంత అని చెప్పడానికి ఏమీ లేదు. తన ముదిమి వచ్చు వరకు తన పిల్లలు తన వయసు దాటిపోయి వారి కూడా పెద్దవాళ్ళే. తన పిల్లలకు కోడళ్ళు, కొడుకులు, ముదిమనవులు వచ్చిన ఈ తల్లి బ్రతికి ఉంటే కుమారుడు ఏం చేస్తాడు, పిల్లలు ఏం చేస్తాడు, ప్రేమిస్తూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి తన పిల్లలు తనకు పెట్టినా పెట్టకపోయినా తనకున్నది దాసి తన పిల్లలకి ఏం చేస్తుందండి, వాటిని చూడలేదు కదా, వాడికి ఎందుకు ఇస్తున్నావు, ఆమె నేను చూడలేదు కదా ఆమెకు ఎందుకు ఇస్తున్నావంటే అని అంటది, తల్లి నేను కన్నవారు. ఆమె ఏం చేసిన వారు, నేను కన్నవారు. అందుకని ఆ తల్లి ప్రేమ కుమారులకి కుమార్తెలకు లేకపోయినా తల్లి మాత్రం ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటుంది. చూడండి, కావాలంటే కన్నపిల్లలు ఎవరో భోజనం పెట్టరండి, దానికి పక్కింటి వాళ్ళు ఎవరో ముద్దేస్తారు వచ్చి, ఆ ముద్దేసిన వాళ్ళు అంటారు నవ్వుకుంటూ, ఆ పిల్లలు నేను చూడట్లేదు కదా, ఇల్లు రాస్తే నేను చూస్తాను కదా నేను అంటారు లేదా? ఇప్పుడు ఏమంటుంది, రాస్తానైనా చూస్తావా అంటారా? ఒక ముద్దేసి ఇల్లు రాయమంటున్నా, నా పిల్లలే కావాలి, రేపు వచ్చి తేగాలంటారు, రేపు వచ్చి తేవాలి అంటుంది. ఎందుకని చెప్పలేదు. తల్లి ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. పక్కింటి వాళ్ళు బిర్యానీ పెట్టని, మంచి పరిమాణాలు పెట్టని, ఆ తల్లి అంటే నా ఆస్తి నా పిల్లలకి చెందాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అబ్రహాము నా ఆస్తికి వారసుడు ఎలియాజరు అంటే దేవుడు అంటాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. చారాకు పుట్టిన వాడే నీ వారసుడు. ఆమేన్. అంటే తల్లి ఎంతగా ప్రేమించిందో మన యేసుని కూడా అంతగా ప్రేమిస్తుంది. ఏమంటాడు? చెప్పలేదు, చెప్పలేదు. చాలా ఉందా ఎలియాజరు నా వారసుడని అలా అనదు, ఎందుకంటే ఆమెకు తెలుసు. హల్లెలూయా. అబ్రహాం అంటున్నాడు పనివాడు వారసుడు, నా పెద్ద పనివాడు కాదు, శారాయి పుట్టినవాడే నీ ఆస్తికి వారసుడు. ఆమేన్, హల్లెలూయా. తల్లి కూడా అదే కోరుకుంటున్నాడు. తన పిల్లలు ఆదరించినా ఆదరించకపోయినా, ప్రేమించినా పోషించకపోయినా తన తల్లి మాత్రం ఎప్పుడు అనుకుంటుంది నా పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుకుంటున్నా నా పిల్లలు. ఎందుకంటే తల్లి ప్రేమ లేదు, తల్లికున్న ఆదరణ లేదు. కొన్ని మాటలు మీకు గుర్తుంగా చూద్దాం. రాజుల మొదటి గ్రంథం
3వ అధ్యాయము 26వ వాక్యం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 26వ వాక్యం. తర్వాత రాజు అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద నా ఏలినవాడా నీవు దాన్ని ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించమని మనవి చేయి. ఆ రెండవ స్త్రీ అది వారిదైనను నాదేను కాకుండా చెరిసగం. ఇక్కడ మనం గమనిస్తే బ్రతికి ఉన్న తల్లి స్త్రీనేమో తల్లి అన్నాడు, బిడ్డలు చంపుకున్న స్త్రీని అంటాడు, తల్లి అనలేదు. స్త్రీ ఎవరట? ఎందుకని? కన్న బిడ్డను చంపుకుంది కనుక ఆమె తల్లి కాదు, స్త్రీయే. ఎవరమే? వాక్యం అంటది, పిల్లలను ప్రేమించని, పిల్లలను పట్టించుకొని ప్రతి తల్లి తల్లి కాదు, స్త్రీయే. ఎవరు చెప్పాలా? కన్న పిల్లలను పట్టించుకొని ప్రతి తల్లి తల్లి కాదు, స్త్రీయే. కానీ బ్రతికి ఉన్న బిడ్డల గురించి రాయబడి మాట్లాడే, బ్రతికి ఉన్న బిడ్డ తల్లే. ఆమె ఆ తల్లి ఏమంటే రాజన్నాడు, వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటున్నారు కనుక ఎవరు బిడ్డో మనకి అర్థం కావట్లేదు కనుక ఆ బిడ్డని 2 ముక్కలు చేసి చెరిసగము. బ్రతికి ఉన్న వారి తల్లి పేగులు ఏమయ్యాక తరుగుకుపోయాయి. హల్లెలూయా. దాని అర్థమే తెలుసా? తన బిడ్డలు ఎక్కడ ఉన్నా బ్రతికి ఉండాలి. ఆమె ఏం చేయబడాలి? తన బిడ్డలు ఏ ఇంటిలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఎక్కడ ఉన్నా అతడు క్షేమముగా ఉండి బ్రతికి ఉండాలి. ఆమె తల్లికి ఉండే కోరికది, నా బిడ్డలు క్షేమముగా ఉండాలి, వాళ్ళు బ్రతికి సజీవులై ఉండాలి అనే ఆశతోటి ఆ తల్లి అంటది, నా కాడ ఉండాల్సినంత అవసరం లేదు, నా కన్న బిడ్డ బ్రతికి ఉంటే చాలు, అతన్ని చంపవద్దు, ఆమెకే ఇవ్వు. ఆమేన్. హల్లెలూయా. అంటే తల్లి ప్రేమ ఎలాంటిదంటే, నా కుమారుడు లేకపోతే నేను కన్న కుమారుడు, నేను కన్న పిల్లలు ఎక్కడ ఉన్న వాళ్ళు క్షేమముగా బ్రతికి ఉండాలి. ఆమేన్. ఏం చేయబడాలి? చెప్పండి. మా పిల్లలంతా ఎక్కడ ఉన్నా, వాడు ఇల్లరికి వెళ్ళాడండి పట్టించుకోను అన్నామంటే నువ్వు తల్లి కాదు. వాడు నా నదిలి ఏడో జాబ్ చేసుకుంటూ ఎడారిలో ఉంటున్నాడండి నాకు దూరంగా, వాడు నాకు కొడుకు కాదు అన్నామంటే నువ్వు తల్లివే. తల్లి ప్రేమ ఎలాంటిదంటే ఎక్కడ ఉన్నా క్షేమముగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ యుగ సంబంధమైనటువంటి దేవత, ఆయన కన్న బిడ్డలందరినీ వాడి వశము చేసుకొని జీవాన్ని పోగొట్టి మరణంలోనికి తీసుకువెళ్ళాడు ప్రతి మనిషి. ఆదాము ద్వారా సాతానుడు మనిషికి మరణాన్ని తీసుకొని వచ్చాడు. ప్రతి మనిషి మృతుల లోకములోనికి వెళ్ళిపోతున్నాడు, పాపములోనే మరణిస్తున్నాడు, పాపములోనే పుడుతున్నాడు, పాపములోనే మరణిస్తున్నాడు, నిత్య అగ్నికి ఆహుతవుతున్నాడు. అందుకని ఒకని తల్లి వారిని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పిన దేవుడు సాక్షాత్తు ఆయనే పరమును విడిచి ఈ భూమి మీదకి వచ్చి మరణ భయములో నుంచి, మరణ శాపములో నుంచి ఆయన మనల్ని విడుదల కలిగ చేయటానికి ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి మనకి జీవాన్ని కలగజేశాడు. హల్లెలూయా. ఏం చేశాడండి? జీవాన్ని కలగజేశాడు. ఒక తల్లికి తన బిడ్డలు చనిపోవడం ఎంత ఇష్టమో కాదో, ఒక తల్లికి తన బిడ్డలు సజీవులుగా ఉండటం ఎంత ఇష్టమో, అలాగే
అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ప్రతి మనిషి జీవించాలని, వాళ్ళు బ్రతికి ఉండాలని, ఇహమందును పరమందును వాళ్ళు సజీవులై ఉండాలని, ఈ మరణములో మరణ భయముతో పాపములో చనిపోకూడదని ఆయన వచ్చి ఆయనత మన కొరకు మరణించి ఆ మరణము ద్వారా మనకి జీవాన్ని కలగజేశాడు. తల్లికి ఎంత ఆదరణ ఉందో, తల్లి ఎలా ప్రేమించిందో, అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చి మనంతగా ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్భుతీయ కుమారుడిని ఈ లోకానికి పంపెను. ఎందుకు? నువ్వు మరణించకూడదని. ఎందుకండి చెప్పాలన్నా, నీవు మరణించకూడదని, పాపములో నీ జీవము పాతాళములోనికి వెళ్ళకూడదని, ఆయన నిన్ను సజీవులుగా ఉంచాలని, ఇహమందును పరమందును జీవముతో దేవుని సన్నిధిలో ఉండాలని ఆయనట ఈ లోకానికి వచ్చాడు. మనం ప్రేమించి తల్లి ప్రేమించండి, అతడు ఎక్కడ ఉన్నా సజీవుడిగా ఉండాలి. ఆమెకే మనందరినీ కూడా సాతాను సంబంధమైనటువంటి అధికారపు మరణములో నుంచి విడిపించి ఏం చేశాడంటే, ఇదిగో ఆయన మరణము ద్వారా మనందరికి జీవాన్ని కలుగజేశాడు. ఆమేన్. జీవాన్ని కలుగజేసేస్తాడు. నా శరీరం తిని నా రక్తము తాగుబడే నిత్య మనం చనిపోకుండా సజీవులమై ఆత్మ సంబంధంగా పరలోక రాజ్యములో ఉండాలని ఇదిగో ఈ క్రమాన్ని పెట్టాడు. ఆయన ఏ క్రమాన్ని పెట్టాడు? నా శరీరం తిని నా రక్తం తాగువాడు నిత్య జీవం కలిగిన వాడు. ఆయన ఎంత ప్రేమ ఉంటుందండి. ఒకరి తల్లి వారిని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తా. తల్లి తన బిడ్డలు బ్రతికి ఉండాలని కోరుకుంది. నా యేసయ్య కూడా మనం బ్రతికి ఉండాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. నిత్య జీవం కలగాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? ఈ నెల కాదు, ఇంకొక నెల, ఈ సంఘం కాదు, అదిగో రేపు వైజాగ్ సభవారాలు తీసుకుందాంలే అనుకుంటాం. తప్పు 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 తప్పు. నీవు బ్రతికి ఉండాలి. ఆమేన్. దేవుడు నీకు సిద్ధపరిచినప్పుడు అవివేకంగా తిరిగి ఇంకొక వారం వెళ్ళి ఆడ తీసుకుందామంటే అట్లా అది క్రమమేనా? ఈ సంవత్సరం అంతా చెబుతున్నాను. మందిలో నీకు జీవాన్ని సిద్ధపరిచాడు. ఆయన జీవాన్ని సిద్ధపరిచినప్పుడు నువ్వు అక్రమముగా నువ్వు ప్రవర్తించి అవివేకంగా దేవుడి సన్నిధికి రాకుండా వచ్చే ఆదివారం అనకాపల్లిలో సభవారం వైజాగ్ తీసుకుందాం అంటే అది క్రమమేనా? కాదు. నీకు సిద్ధపరుస్తున్నాడు నిత్య జీవం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడి నుంచి ఎవరు కూడా ఇక్కడ బల్లారాలను అనుకొని వచ్చేవారు అక్కడికి అనుకోదు. క్రమం కాదు. ఆ తర్వాత తెలియని వారికి మీరు నేర్పిన వారు అవుతారు. మీరు చెడింది కాక ఇంకోటి కూడా చెడిపోతారు. ఆత్మీయ జీవితం ఎంత భారమైనా దేవుడు నీకు ఇచ్చిన సంఘములో దేవుడు నీకు సిద్ధపరిచినప్పుడు ఆ బలలో నీవు చేయవేయాలి. హల్లెలూయా. అది ఎంత లక్షల పైన మానుకో, నీకు నిత్య జీవం కావాలి. ఆమేన్, ఆమేన్. అవివేకంగా అవిధేయతగా మనం ఉండకూడదు. ఇది క్రీస్తు రక్తం. ఎందుకు ఈ క్రమాన్ని మనకు పెట్టాడు అంటే మనం క్రీస్తులో బ్రతికి ఉండాలి. ఆమేన్. ఎక్కడ బ్రతికి ఉండాలి? తన తల్లి బ్రతికి ఉండాలని కోరుకుంది. నా యేసయ్య కూడా నిన్ను తల్లి వలె బ్రతికి ఉండాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. పాపములో నీవు మరణించకూడదని, నిత్య జీవానికి నీవు మనందరము వారసులు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే తల్లి గారిని మనం చూస్తే ఆ రోజున ఫరో, కఠినాత్ముడైన ఫరో హెబ్రీ పిల్లలందరినీ కూడా చంపివేస్తున్నాడు, 2 సంవత్సరాలు పైబడిన వారిని. కానీ మోషే తల్లి
జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో వదిలింది. ఫరో కుమార్తె స్నానముకి వెళ్ళి చూచి ఆ బిడ్డని తన బిడ్డగా స్వీకరించింది. కానీ మోషే తల్లి ఏం చేసిందో తెలుసా? తల్లిగా కాకుండా ఒక బానిసగా, ఒక దాదిగా తన కుమారుని ఇంటికి తీసుకువెళ్ళి తన కుమారుణ్ణి పాలిచ్చి ఫరో కుమారుడుగా పెంచింది. సబడులు కొట్టు. కాదని తెలుసా? తన కుమారుడు అంటే ఫరో చంపివేస్తాడు. ఎవ్రీ కుమారుడు అంటే ఫరో చంపివేస్తాడు. అందుకని ఆ తల్లి తన కుమారుడు ఐగుప్తు రాజు ఇంటిలో పెరిగిన ఎక్కడున్నా నా కుమారుడు బ్రతికి ఉండాలి. హల్లెలూయా. నా కుమారుడిని పిలిస్తే చంపివేస్తాడు. నా కుమారుడిని పిలిస్తే చంపివేస్తాడు. అదే ఫరో కుమార్తె యొక్క కుమారుడు అంటే బ్రతికిస్తాడు. అందుకని తల్లి ఒక దాసిగా మారింది. తన బిడ్డకు పాల్గొనడానికి, తన బిడ్డను పెంచడానికి, తన బిడ్డ బ్రతికి ఉండటానికి, తన బిడ్డ సజీవుడిగా ఉండటానికి, తన కన్న కుమారుని పెంచడానికి ఒక దాసురాలుగా, ఒక పనికెత్తిగా మారి తన కుమారుణ్ణి ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చింది. హల్లెలూయా. తల్లి ప్రేమ అంటే ఏ ప్రేమ? ఒకరి తల్లి వారిని ఆదరించినట్టుగా చెప్పలేదండి. నేను మిమ్మల్ని ఆదరిస్తా. ఆయన ఆదరించాడు. ఈ లోకమునికి మనల్ని ఆదరించడానికి, మనల్ని బ్రతికించడానికి, ఆయన సన్నిధిలో మనం సజీవులుగా ఉండటానికి ఆయన సాక్షాత్ ఈ లోకానికి దిగి వచ్చి ఆయన మనల్ని బ్రతికింపజేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున మనం బ్రతికి ఉన్నామంటే పౌలు గారు అంటాడు, నేను లోకములో చనిపోయిన క్రీస్తులో బ్రతికి ఉన్నాను. బ్రతికి ఉండట క్రీస్తే సావైతే ఏంటిది? నేను బ్రతికి ఉంటే క్రీస్తు నన్ను మృతుల లోకానికి విడిచిపెట్టకుండా నా పాపములన్నిటినీ పరిహరించి, పరిశుద్ధపరిచి, కరుణించి ఈ రోజున మరణ పాపములోనే చనిపోకుండా ఆయన నన్ను సజీవుడుగా ఉంచాడు. ఆమేన్. అందుకే కీర్తనకారుడు అంటాడు, నేను చావను. నా తల్లి ఆదరించినట్టుగా దేవుడు నన్ను ఆదరించి బ్రతికించాడు. సజీవుడునయంత. హల్లెలూయా. హల్లెలూయా. యోబు అంటాడు, నా శరీరం అయితే క్షీణించిపోతుంది కానీ నేను చావను. ఎందుకంటే ఆయన నన్ను బ్రతికించాడు. నా తల్లి ఎలాగైతే నేను బ్రతకాలని కోరుకుందో అలాగే నా యేసయ్య, నా తండ్రి నన్ను బ్రతకాలని కోరుకున్నాడు. ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు కనుక నేను చావను. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఈ క్రమంలో పరిశుద్ధంగా మనం బలులు చేయించినప్పుడు ఎన్నటికీ చనిపోమండి. ఈ క్రమంలో ఎలా అయ్యేలా చెప్పలేదండి? ఈ క్రమంలో ఎలా అయ్యేలా? పరిశుద్ధంగా నువ్వు బలులు ఆయన రక్త మాంసాలు చేయిస్తే ఖచ్చితంగా నా దేవుడు నిన్ను బ్రతికింప చేస్తాడు. అదే నీకు జీవాన్ని కలుగజేస్తాడు. హల్లెలూయా. నిత్య అగ్నిని తప్పిస్తాడు. హల్లెలూయా. నిబంధనలు ఆయనతో ఉంచుతాడు ఆయన ఎదుట. అదే అందుకు ఈ క్రమం. కనుక తెలియజేస్తున్న వాళ్ళని బ్రతకాలని ఎక్కడ ఉన్నా, ఏ కుటుంబంలో, ఏ ప్రదేశంలో ఉన్నా నా పిల్లలు క్షేమముగా ఉండాలని తల్లి కోరుకుంటుందండి. హల్లెలూయా. రెండోదిగా చదువు యెషయా గ్రంథం 49 మొదటి వాక్యం. ద్వీపములారా నా మాట వినుడి, దూరములున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమును పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని, తల్లి తన ఒడిలో పెట్టు, నా తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకము చేసుకొని నా నోరు వాడిగల ఖడ్గం చేశాడు. హల్లెలూయా. తల్లి రెండోది ఏం చేసి తెలుసా? ఒడిలో పెట్టుకుంటుందా? ఏం చేసింది?
చెప్పలేదండి. తల్లి ఏం చేసిందండి? నోరున్నాయా? నాలుగు ఉందా? నోట్లో నాలుగు ఉందా? చెప్పలేదండి. నాలుగు ఉందా? నాలుగు ఉంటే అలేలు చెప్పాలి. నాలుగు పని చేస్తుందా? మూగోడికి నాలుగు పని చేయదు. నరాలు చచ్చిపడి ఉంటే కానీ అంటారు. మన ఎవరు ఇక నేను గమనించింది ఏంటనుకో, పాట పాడేవాళ్ళు హల్లెలూయా అన్నారు అనుకోండి, ఇప్పుడు చెప్తారు నిమిషంలాగా. అట్లా ఉండకూడదు. ఏం చేయాలి? హల్లెలూయా అన్నప్పుడు అందరూ స్తోత్రం చెప్పాలి. ఆమె వాళ్ళు వాడుతున్నారు కనుక చెప్పారు, మనం ఎందుకు చెప్పాలి? వాళ్ళ పాట కోట అన్నట్టు. హల్లెలూయా అలా ఉండకూడదు. ఆమె మన పాట ఉండాలి. పాట పాడితే వాళ్ళే చెప్పాలా, మనం చెప్పకూడదు కాదు. అందరూ కలిసి ఏం చేయాలి? యెహోవాను స్తుతించాలి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో తల్లి ఏం చేసిందండి? ఇప్పుడు అమ్మా నాలుగులు ఉన్నాయా? నాలుగు పని చేస్తుందా? అది చెప్పండి. ఇప్పుడు తల్లి ఏం చేసింది? వినపడదల్లా? ముందోడు చెబుతారు, వెనకోళ్ళు మీరు అమ్మ తల్లి ఏం చేసింది? వచ్చినోళ్ళు గురించి చెబుతున్నారు, మంచివాడు చెబుతున్నారు. వచ్చిన గొడవ తల్లి ఏం చేసిద్దమ్మా? ఇక్కడ కానీ మీ శత్రువు వచ్చే మందిరం ఉంటుందా? మన ఓడ దిగుండి రేపులు బాగు మీ అరుపుకి మా తల్లులారా. హల్లెలూయా హల్లెలూయా. తల్లి ఏం చేసిందట? చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో మనం ఇచ్చి చూస్తే పురుషుడు భార్య చనిపోగానే ఒకళ్ళిద్దరు పిల్లలు ఉంటే వాటిని పోషించలేక ఇంకొక పెళ్లి చేసుకుంటాడు. ఇంకొక పెళ్లి చేసుకుంటాడు. కానీ తల్లి ఉందే, భర్త చనిపోయినా తన వారు చిన్న పిల్లలే అయినా ఆ పిల్లల కొరకు ఆ తల్లి ఎంత ప్రయాసపడిందండి. నిందలు అవమానాలు భరించి ఎండనక వాననక పురుషుడు వలె కష్టపడి తన పనులని పిల్లలని పోషించగలుగుతుంది. కానీ పురుషుడు పిల్లలు పెట్టి 4 రోజులు పుట్టింటికి పోతే 4 సార్లు ఫోన్ చేస్తాడు రోజుకి, ఎప్పుడు వస్తావు, ఏడతో యాగలేకపోతున్నా అంటుంది. అలా కాదా? ఎందుకని అంటే తల్లి తన పిల్లలని ఒడిలో పెట్టుకొని ఆదరిస్తుంది. ఆమె వాడు ఏడుస్తున్నాడు అనుకోండి, వాడు దిగులు పడుతున్నాడు అనుకోండి, వాడు మానం చేస్తున్నాడు అనుకోండి, ఈ తల్లి తన ఒడిలో పెట్టుకొని ఊపుతూ ఏమండి తన బుజ్జగిస్తూ ఆ మాట ఈ మాట చెప్పి తన ఏడుపును మానపగలిగిన శక్తి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. తల్లి ఒడిలో ఎందుకు కూర్చోబెట్టుకుంటుందంటే తనను ఆదరించడానికి. ఏం చేయడానికి? మేమైతే ఏం చేస్తాం? వాడు ఏడుతున్నాడు అని భుజాలను చేపించుకొని వెళ్ళి జేబులో 10 రూపాయలు వేసుకొని వాడికి ఇష్టపడుతున్న కొనిపెట్టి ఏడు మానిపెట్టి తీసుకొచ్చి దించేస్తాం. కానీ తల్లి అలా చెయ్యదు. ఒడిలో కూర్చోబెట్టుకొని ఆదరిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎంత ఏడుస్తున్నా దుఃఖపట్టి తల్లి ఒడిలోకి వచ్చి ఆ తల్లి అలాగ తన ఊపుతూ ఉన్నప్పుడు తన అంత దుఃఖంతో ఉన్నవాడు కూడా ఏడుపు మానేస్తాడు. ఆమె తల్లికి తెలుసు వాడు ఎలా ఏడుపు మానుతాడో, ఎలా ఆదరించబడతాడో. అలాగే నా యేసయ్య కూడా నేనేం చేస్తాను తెలుసా? ఆయన ఒడిలో కూర్చొని పెట్టుకొని నిన్ను ఆదరిస్తాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏడ్చే పిల్లల్ని మాన్పీయటం పురుషుడు తెలుసా? ఏం చేస్తాడు? ఆడుకునేటప్పుడు నాయనే బుధాన్ని వేసుకుంటాడు. ఏడవ కానీ తీసుకోమా అంటాడు. అవునా కదా? చెప్పాలి. అవునా కదా? ఎందుకని తల్లి ఒడిలో పిల్లలకి ఆదరణ కలుగుతుంది. ఆమె ఎంత దుఃఖముతో ఉన్నా, ఎంత వేదనతో ఉన్నా ఆ తల్లి కనబడగానే ఆ తల్లి తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఏం చేస్తుందన్నా? ఏం చేస్తుంది? ఆదరిస్తా ఉంటుంది. హల్లెలూయా. పొలం వేస్తామా? పగలంతా పిల్లలు ఒంటరిగా ఉంటారా?
తల్లి రాగానే రోడ్డు మీద అది ఎదురెళ్తాడండి. శివుడు ముక్కు ఉంటుంది, మట్టి ఉంటుంది మొహం నిండా. కానీ తల్లి ఏం చేసిందండి? ఆ మట్టి మొహం ముద్దు పెట్టుకునేది. ఆ శివుడి మొహం ఏం చేసేదండి? ముద్దు పెట్టుకొని ఏం చేస్తుంది? ఇప్పుడు భుజాన్ని వేసుకుని వెళ్తా ఉంది. ఆమె నేనేం చేస్తాం? ఎదురు రాగానే వాడికి మట్టి ఉంది కనుక, శివుడు ఉంది కనుక ఏ రోడ్డు కొట్టుకోం రా వెళ్దామండి. అదే కదా, నిజమే. ఏం చేస్తాం? తండ్రి ఏం చేస్తాడు? వాడు నడిపించుకుంటూ చేయి పట్టుకొని చాక్లెట్ కావాలా, బిస్కెట్ కావాలా అంటా వస్తాడు. ఇక ఎత్తుకోడు. ఎందుకని? తన నిండా ఏముంది? మట్టి ఉంది. కానీ తల్లి అది చూడదు. వాడికి మట్టి అంటుకుందా? తన శరీరం మీద ఏముంది చూడదు. తన తండ్రికి తల్లికి తెలుసు, పగలంతా వాడు నా కొరకు ఎదురు చూసి మనోదుఖం కలిగిన వాడు ఉన్నాడు అని. కంటికి కనబడగానే ఏం చేసింది? వాడు ఏ స్థితిలో ఉన్నా భుజాన్ని వేసుకుని ఇంటికి వెళ్తా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా యేసయ్య కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నావని నేను చూడలా, ఎంత పాపంలో ఉన్నావని చూడలా, ఏ కులమని చూడలా, ఏ మతం అని చూడలా, ఏ జాతి అని చూడలా. ప్రతి ఒక్కరు ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు ఆయన భుజ స్కంధముల మీద వేసుకొని ఆయన చక్క పెట్టుకొని ఎంతవరకు నడిపించాడు అంటే తల నడుసు ఇంటికల వరకు. ముదిమి యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3వ వాక్యం. యాకోబు ఇంటి వాళ్ళారా, ఇశ్రాయేలు ఇంటి వాళ్ళారా, శేషించిన వాళ్ళారా, గర్భం పుట్టింది మొదలుకొని, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వాళ్ళారా, నా చేత భరించబడిన వాళ్ళారా, ఒడిలో కూర్చున్నది మొదలుకొని, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని, నేను చక్క పెట్టుకుని వాళ్ళారా, నేను సంక పెట్టుకుని వాళ్ళారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు, నీ తల నరిసిన వెంట్రుకల వరకు ఎత్తుకున్నవాడని తల్లి ఒడిలో పెట్టుకుంటే నా యేసయ్య సంకలో పెట్టుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. భరిస్తాడంటండి. నా చేత భరించబడిన వాళ్ళారా. తల్లి ఎంతగా భరిస్తుందో పిల్లలని, అలాగూ నా యేసయ్య కూడా మనందరినీ భరిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. భరించబట్టే మన శాస్త్రాలు మామూలుగా, మన తెగదేశాలు మామూలు ఉంటాయిగా. హల్లెలూయా. ఒకళ్ళు చూస్తే మరి చూడాలి కదండి. యాకోబు కుమారులు 12 కుమారులకి 12. అయ్యి బాబోయ్, హల్లెలూయా. భరించాడు పాపం, ఏం చేస్తాం? హల్లెలూయా. అయిన మందికి అంతుంటే మనకి ఎంత ఉన్నారా? ఒక్కొక్కరు తమ స్వభావం అన్ని భరించాలా లేదా? చెప్పలేదండి. చదువుకుని నీకు చెప్పు. నన్ను తిట్టేవాడిని అయినా, హింసించేవాడిని అయినా అంటే నేను బలపరిస్తానే ఉంటాను, మాట్లాడుతూనే ఉంటాను. ఆలోచిస్తాను. మీరు అనుకో వాడితో ఇక మాట్లాడకూడదు అంటారు. అలా భరించాలి మనం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన తల్లి ఎలాగైతే ఒడిలో పెట్టుకుని ఆదరించిందో, నా యేసయ్య కూడా మనలాగా సంకల్పం పెట్టుకోని ఎంతవరకు ఆదరిస్తాడు? ముదిమి వచ్చు వరకు ఆదరిస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కలిసిన తండ్రి తల వెంట్రుకలు వస్తున్నాయి, వృద్ధాప్యం. మన భూమి మీద జీవించినంత కాలము ఆయన తల్లి వలె ఆయన చంక పెట్టుకొని మనల్ని ఆదరిస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీ భారము యెహోవా మీద మోపు. ఆమేన్, ఆమేన్. ఆయన తల్లి ఆదరిస్తుంది. ఎంతవరకు? పాపం ఏమకేమో 80 సంవత్సరాలు వచ్చి, కొడుకేమో 60 సంవత్సరాలు. కానీ చూడకపోయినా 20 సంవత్సరాలు 80 సంవత్సరాల కాడికి వెళ్ళి, అమ్మ పెన్షన్ వచ్చింది కదే, ఒక 100 రూపాయలు ఇస్తావా అని ఏం చేసింది? చెప్పలేదండి. ఏం చేసింది? ఈయన వయసు ఎంత? 60 సంవత్సరాలు. ఆ వయసు ఎంత? 80. అయినా ఏం చేసింది కొడుక్కి?
పట్టించుకోవట్లేదు కదా భార్య మాటని అందండి. అడగగానే తనకున్న దానిలో తీసిస్తుందండి. హల్లెలూయా. ఎందుకంటే తల్లి ఆదరణది. ఏ ఆదరణ? తల్లి ఆదరణ. ఆదరించింది తల్లి. హల్లెలూయా, హల్లెలూయా.